కర్ణాటక వెళ్దాం, బళ్ళారి వెళ్దాం అని చెప్పావు. ఎక్కడికి తీసుకొచ్చావో ఏంటో నాకేం చెప్పలేదు. తీరా చూస్తే బ్రోచర్ చూస్తోందండి మాధురి నాతో మాట్లాడుకుంటే. ఏంటిది అది? కిష్కిందా యూనివర్సిటీ ఆఫ్ బళ్ళారి. వచ్చేసాము. కానీ కర్ణాటకలో ఇంత పెద్ద ప్లేస్ లో ఇంత పెద్ద యూనివర్సిటీ సూపర్ కదా. పైగా మన తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో కర్ణాటక బోర్డర్ కి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మన తెలుగు వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది. యూనివర్సిటీలో ఉండగానే కంపెనీస్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ఇంకా ఢోకా లేదన్న స్టేజ్కి వెళ్ళిపోయారు కదా పేరెంట్స్ కూడా. అవి ఎంతవరకు ఉన్నాయి అవన్నీ కనుక్కుందాం మాధురి. తప్పకుండా. అలాగే ఎక్కడెక్కడ నుంచి పిల్లలు వచ్చారు, సో ఇలా వేరే వేరే ప్లేసెస్ నుంచి రావడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, ఏమేమి కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు, ఇవన్నీ వాళ్ళ మాటల్లో కూడా విని తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. డెఫినెట్ గా. ఓకేనా, వెళ్దామా మరి లోపలికి? దిగుదాం, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనము. ఓకేనా. ఓకే, కిష్కిందా యూనివర్సిటీకి ఎంటర్ అయిపోయాం కదా. ఇక్కడ పిల్లలు అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని పిల్లలు అంటే ఏమన్నా ఇబ్బందిగా ఉందా? యంగ్ అడల్ట్స్ ఇబ్బందిగా ఉందా? నో కదా. ఎస్, పిల్లలు ఒప్పుకుంటున్నారు ఇక పిల్లలేనని చెప్పి. సరే, వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి, ఏవి బాగా వీళ్ళని అట్రాక్ట్ చేశాయి అన్న విషయాలు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాము. హాయ్, యూర్ ఫ్రమ్? బళ్ళారి నుంచే. తెలుగు వచ్చా? వస్తుంది. సో కిష్కిందా యూనివర్సిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇట్ ఈస్ అ ప్రైవేట్ యూనివర్సిటీ, అందుకనే ఇక్కడ ఆటోనోమస్ చాలా ఉంటుంది. లైక్ ఎగ్జామ్స్, ప్లేస్మెంట్స్ అన్ని యూనివర్సిటీ సైడ్ నుంచి అయితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు మీ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో మెయిన్ అట్రాక్ట్ చేసింది ఏంటి? ప్లేస్మెంట్స్. ఎస్, ఓకే. ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. లైక్ we have been cracked 54 lakhs package, 34 lakhs package. I think our batch will crack more than that package. ఓకే, ఆల్ ది బెస్ట్. సో అలానే మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కంప్లీ మ్యామ్, ఇట్స్ ఫ్రమ్ బళ్ళారి డిస్ట్రిక్ట్ కంప్లీ. ఓకే, అంటే ఇక్కడ హాస్టల్లోనా లేదంటే? ఉంటున్నాము. ఓ, హాస్టల్లోనే. ఎలా ఉంది హాస్టల్ ఇక్కడ? హాస్టల్ ఈజ్ వెరీ గుడ్, ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఏమంటే మేము ఎలా హాస్టల్లో ఎలా అడ్జస్ట్ అయిపోతాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ హాస్టల్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ద ఫుడ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. సో ఇందులో బాయ్స్కి సెపరేట్ హాస్టల్స్ అండ్ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది ఇక్కడ? బీయింగ్ అ గర్ల్స్ మాకు సెక్యూరిటీ అనేది చాలా అవసరం. అది కాలేజ్లో బెస్ట్గా ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. యా, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. వెరీ గుడ్. సో నెక్స్ట్, హాయ్, ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్రాలో కర్నూలు డిస్ట్రిక్ట్. ఐఎమ్ ఫ్రమ్ ఆదోని. ఓకే, ఆదోని నుంచి వచ్చావు నువ్వు. అంటే ఈ కిష్కిందా యూనివర్సిటీ గురించి ఎవరు రిఫర్ చేశారు? ఎందుకు, వై కిష్కిందా? అంటే నేను అక్కడే చేరాలనుకున్నాను మ్యామ్ యాక్చువల్గా, ఆంధ్రాలో. బట్ నేను ఇంతవరకు చాలు, ఇంటర్మీడియట్ ఇక్కడి వరకు చాలా చదువుకున్నది. లెట్స్ గో ఫర్ ఇంకో స్టేట్లో ఎలా ఎడ్యుకేషన్ ఉంటుంది. యాక్చువల్గా నేను విన్నాను మ్యామ్ కర్ణాటకలో లైక్ బీటెక్ ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. సో ఏంటంటే మెయిన్ ఇక్కడ మోటో ఏమర్థం అవుతుందంటే, ఒకటే ప్లేస్లోనే మనం స్టడీస్ కంటిన్యూ చేసేదానికంటే డిఫరెంట్ స్టేట్స్లో అంటే డైవర్స్ కల్చర్స్ ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. సో ఈ విధంగానే ఇది చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట నీకు. నైస్. హాయ్, యూర్ ఫ్రమ్? బళ్ళారి ఓన్లీ. చెన్నగిదిరా? ఓకే. సో బీటెక్లో ఏం కోర్స్ తీసుకున్నారు? కంప్యూటర్ సైన్స్. సో టెక్నాలజీ పరంగా వెళ్ళాలి అని చెప్పేసి. సో టెక్నాలజీ పరంగా ఇక్కడున్న ల్యాబ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి మ్యామ్. మళ్ళీ ఇంటర్న్షిప్స్ చేస్తారు. ఇప్పుడు 2 సారి ఇంటర్న్షిప్ చేస్తున్నారు మ్యామ్. పైథాన్ మీద, మళ్ళీ గ్రీన్ స్కిల్స్ AI మీద చేస్తున్నారు. అవన్నీ హెల్ప్ఫుల్ అవుతున్నాయి మాకు. అంటే ఫ్యూచర్కి హెల్ప్ఫుల్ అవుతున్నాయి. లైక్ జాబ్కి ఇంటర్వ్యూ ఎలా చేయాలి అవన్నీ ఇక్కడ ఫెసిలిటీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటి, ఎన్నో ఇయర్? ఇప్పుడు సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే. సో ర్యాగింగ్ అలాంటివి ఏం జరగవు కదా? అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు కదా? ఓకే. సో చూద్దాం, అమ్మాయిలు అడిగేసాం కదా, నెక్స్ట్ అబ్బాయిలు. హాయ్. సో
సో ఎక్కడి నుంచి వచ్చావు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? కడప డిస్ట్రిక్ట్. కడప నుంచి వచ్చావు, బాంబులు తీసుకుని వచ్చావు ఇక్కడికి ఏమన్నా? ఏం లేదు కదా. ఓకే, మరి కడప నుంచి ఈ కిష్కింద యూనివర్సిటీ ఇక్కడ చాలా బాగుంటుంది, ఇక్కడే చేరాలి అని ఎందుకు అనిపించింది నీకు? అంటే బేసికల్లీ నేను ఒక 10 years నుంచి ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడే షిఫ్ట్ అయినాను. ఓకే. సో ఇక్కడ ఈ మన చుట్టుపక్కలంతా యూనివర్సిటీ కొత్తగా రిప్రజెంటేటివ్ ఇదే. సో అందరూ వీటి ఉండేది కొంచెం దూరం కదా మ్యామ్. సో ఇది ఒక యూనివర్సిటీ, ఒక కొత్త బ్యాచెస్కి ఒక కొత్త ఇన్నోవేషన్. సో ఇది సెలెక్షన్ చేసుకున్నాం. సో దీంట్లో గ్రాప్ చేసిందంటే మనకి కేసెట్ నుంచి మనకి దొరికింది. సో మా ఫ్రెండ్ కూడా దీనికి ఒక రెఫర్ చేసినాం. ఓకే, సో ఇన్ని యూనివర్సిటీస్ ఉంటుండగా ఎందుకు కిష్కిందాలో జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది మ్యామ్? ఎందుకంటే మన చుట్టుపక్కల ఒక 50 బీటెక్ యూనివర్సిటీ లేదు మ్యామ్. ఓహో, ఓకే. సో నేను ఇదే చూస్ చేసుకున్నాను. ఓకే, నైస్. ఇప్పుడు ఎన్నో ఇయర్? మాదే ఫస్ట్ బ్యాచ్ ఉంది, ఇంక సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్, ఓకే. ఫస్ట్ బ్యాచ్ ఏంటి, కోర్స్ ఏంటి? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్, నైస్. సో నెక్స్ట్, హాయ్. హలో మ్యామ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బళ్ళారి. బళ్ళారి, ఓకే. సో బళ్ళారిలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిలో ఎందుకు కిష్కిందానే సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బళ్ళారిలో వచ్చేసి ఫస్ట్ యూనివర్సిటీ మ్యామ్ కిష్కింద యూనివర్సిటీ. అండ్ ఈ లైక్ ఎందుకు చూస్ చేశానంటే ఈ యూనివర్సిటీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఐటిఎం అనేసి ఒక మంచి రెప్యూటెడ్ కాలేజ్ మ్యామ్. సో ఆ కాలేజ్ వాళ్ళు వచ్చేసి మాకు యూనివర్సిటీ అనేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఇట్ ఈస్ బేసికలీ ఇప్పుడు బెంగళూరులో ఎట్లా ఉంటుందో యూనివర్సిటీ, సో ఆ కాన్సెప్ట్స్ అన్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో బేసికలీ మా యూనివర్సిటీలో వచ్చేసి ఓల్డ్ థియరీ కాన్సెప్ట్స్ పైన కాకుండా ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ పైన విచ్ ఆర్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్, అట్లా లైక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ, అట్లా కొత్త కొత్త కాన్సెప్ట్స్ పైన మేము అంతా నేర్చుకుంటాము సిలబస్ అని. ఓకే. సో సిలబస్ ఇస్ ఫ్రేమ్డ్ బై కిష్కింద యూనివర్సిటీ. సో ఇట్ ఈస్ ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా బాగా ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ ఆల్సో టీచర్స్ వాళ్ళు మంచి రెప్యూటెడ్ టీచర్స్ వస్తున్నారు మా కాలేజ్. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ దట్ వీఆర్ గెయినింగ్ మోర్ స్కిల్స్ ఇన్. ఓకే, సో కంప్యూటర్స్ అంటే ప్రజెంట్ అంతా కూడా మనకి కంప్యూటర్స్ మీదే ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఇక్కడ ల్యాబ్స్ పరంగా హైలీ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఉన్నాయా అని వాటి గురించి ఏం చెప్తారు? మాకు మాత్రము ల్యాబ్స్ మాత్రము లైక్ వీ హ్యావ్ అడ్వాన్స్ ల్యాబ్స్. అండ్ దాంట్లోనే మేము అంతా ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ మాకి ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ మ్యామ్, బికాస్ ఈవెన్ ద ఆక్స్ఫర్డ్ హ్యాస్ ఇస్ ఫస్ట్ స్టెమ్. Oh. So that is why we are not thinking about the concept that it is of first university. We are thinking about that what are the skills we are gaining from this university. And I'm sure that we are getting the required skills from this university. Okay, all the best. Thank you. సో నిజంగా మనకి ఏదైనా ఒక కోర్స్ గురించి కానీ ఒక కాలేజ్ గురించి లేక ఒక యూనివర్సిటీ గురించి మనకి తెలియాలి అంటే అక్కడ వాళ్ళని వీళ్ళని అడిగేదానికంటే బెస్ట్ ఫీడ్బ్యాక్ మనకి పిల్లల నుంచే వస్తుంది, అక్కడ చదువుకుంటున్న పిల్లల నుంచే. సో వాళ్ళ నుంచే మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళల్లోనే ఇప్పుడు ఎందుకు నచ్చిందా అన్నది అడిగి తెలుసుకుందాము. హాయ్. Hello ma'am. You are from which place? Ballari. Ballari only. Okay, tell me about Kishkinda University. Why did you choose this university? Ma'am, it is the best opportunity, ma'am, because it is new in Ballari and the lecturers' interaction is good because it is a second year, ma'am. We have completed our third semester. It is good interaction with teachers and studies are good, ma'am. It is like labs are too good. Everything is good, ma'am. Okay, what about the hostels and all? You are living in hostels or you are coming from? No, ma'am. I come from my home. Okay, shuttle service. So how is the bus facility, transport and everything? Yeah, ma'am. It is good. Bus will be arrive at time and it is very much security here, ma'am, for girls' safety. Everything is good, ma'am. Okay, nice. Thank you. So next అమ్మాయి. హాయ్. హాయ్ మ్యామ్. ఈ పేరేంటి? శైలజం. శైలజ తెలుగు అమ్మాయి కదా? ఓకే. కిష్కింద యూనివర్సిటీకి రావాలని ఎందుకు అనిపించింది? ఎవరు రిఫర్ చేశారు? యాక్చువల్లీ నేను రాయదుర్గం నుంచి వస్తాను మ్యామ్. ఓకే. రాయదుర్గంలో అక్కడ యూనివర్సిటీ ఏమీ లేదు మ్యామ్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో బీటెక్ అంతగా సరిగ్గా లేదు మ్యామ్. సో కర్ణాటకలో జాయిన్ అవ్వాలని నేను చిన్నప్పటి నుంచి కర్ణాటకలోనే చదివినా మ్యామ్. ఓకే. అండ్ ఇక్కడ ఇంజనీరింగ్ కూడా కర్ణాటకలోనే చేయాలని వచ్చినా మ్యామ్. కిష్కింద అంటే ఇప్పుడు బిఐటిఎంకి ఫీ పే చేయాలంటే 4 lakhs అలా ఉంది మ్యామ్, సిఎస్కి అలా అయితే. మాకు ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కిష్కింద అయితే కొంచెం రీజనబుల్గా ఉంటుంది అని ఇక్కడ జాయిన్ చేయించారు మ్యామ్ మా పేరెంట్స్. సో పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా పిల్లల ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ గురించి? ఫ్యాకల్టీ అయితే కమ్యూనికేషన్, స్టూడెంట్స్తో కమ్యూనికేషన్ అయితే చాలా బాగుంది మ్యామ్.
ఏదైనా మాకు ఏమైనా డౌట్స్ వస్తే మా క్యాబిన్కి వచ్చి మీరు ఎప్పుడైనా క్లియర్ చేసుకోవచ్చు అని ఫ్రీగా కమ్యూనికేషన్ చేస్తారు. ఓకే ఓకే. సో ఈ ఏజ్ ఏంటంటే అండ్ ఈ బీటెక్ అన్నది మనం ఎలా పడితే అలాగా టైం పాస్ చేసుకుంటూ ఆ ఇయర్ని ముందుకు తీసుకెళ్ళిపోయేది కాదు. మనం ఫోకస్ పెడితేనే మన కెరియర్కి ఇవి మనం వేసుకునే స్టెప్స్ ఇవి. సో చాలా ఫోకస్డ్గా ఉండాలి, దాని తగ్గట్టు ఫ్యాకల్టీ కూడా మనకి హెల్ప్ చేయాలి. సో అవన్నీ కూడా ఇక్కడ మీరు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అనుకున్నట్టుగానే ఉన్నాయి. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఎక్కడి నుంచి? బళ్ళారి. ఇక్కడ సెటిల్ అయిపోయారా మీరు? లేదు మ్యామ్, ఇక్కడే. ఓకే, బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బల్లారియా. ఓకే. సో కిష్కింద యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారని వచ్చేవా, లేదంటే నువ్వే రీసెర్చ్ చేసి ఇక్కడ బాగుంటుందని వచ్చేవా? కాలేజ్ చూసి ఇది యూనివర్సిటీ అని జాయిన్ అయ్యాను. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు మనకంటూ గోల్స్ ఉంటాయి, ఇది కనుక మనం అచీవ్ అయితే కాలేజ్ డేస్లో ఇవి ఫుల్ఫిల్ చేసుకుంటేనే మన కెరియర్ నెంబర్ 1లో ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మాత్రమే మనము యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. సో నువ్వు ఇందులో అబ్జర్వ్ చేసింది నీకు బాగుంటుంది అనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్లేస్మెంట్స్. వెరీ గుడ్. ఓకే. సో ఇంటర్న్షిప్స్ బాగుంటాయి. ఇంటర్న్షిప్ చేయించినాము, ఇంటర్న్షిప్ వర్క్షాప్స్ అన్ని కంప్లీట్ చేసినాము. ఓకే. సో ఇంకా ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఓకే. ఫ్యాకల్టీ ఎలా చెప్తారు ఇక్కడ? ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు మ్యామ్. దే ఆర్ ఫ్రీ, దే కమ్యూనికేట్ సో ఫ్రీలీ మ్యామ్. సో ఏదొచ్చినా కూడా ఈజీగా అడిగి తెలుసుకునేంతగా ఫ్రీగా ఉంటారనమాట వాళ్ళు, భయపెట్టేయకుండా. అంతేనా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. లాస్ట్ బెంచ్ వాళ్ళని అసలు తక్కువ అంచనా వేయద్దు. ఓకే, దే ఆర్ లైక్ జెమ్స్, but they are height, that's why they are sitting in the last bench. That is the main reason, right? You want to say? Yes, that is the reason. Okay, tell me about Kishkinda University. Why did you choose this university and where are you from? Yeah ma'am, I'm from Ballari itself. Okay. About Kishkinda University, it's really good ma'am. As I have experienced about more than 5 months, okay. I have noticed about the faculty and the teachers and all over the students in my environment. It is like how I should tell, like they are really eco-friendly ma'am. They are like the faculty of Kishkinda University is like our friends. They would communicate whenever they need, like whenever we get any help we could directly communicate with them. Okay. And it's really good ma'am. With the communication with the teachers is like we feel like we both are like friends and all. You're from which place? Ballari. Ballari only. Okay, you come directly from your place. Yeah ma'am. Okay, so how can you say about this universities providing facilities like hostels and security wise? What can you say? Yeah ma'am, about security and all, like they really provide good security ma'am here. For not you, especially for girls, how would you recommend to other girls? I personally recommended it to my sister ma'am here. Like she's studying in 12th. Okay. And if she finished her 12th, and I'll recommend her to Kishkinda because of this security and the faculty here. It's really good ma'am in hostel to live for these girls and all. Okay, okay. So ఎవరన్నా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారా? Anybody who was staying in hostel? మన తెలుగు అబ్బాయి కిష్కింద యూనివర్సిటీ గురించి చాలా బాగా చెప్పడానికి రెడీగా ఉన్నాడు. రైట్, ఫస్ట్ నీ పేరు ఏంటో చెప్పు. చరణ్. ఎందుకు నీకు యూనివర్సిటీ నచ్చింది? ఓకే, అమౌంట్ వైజ్గా, సో పేరెంట్స్ వైజ్గా ఆలోచించుకున్నట్లయితే ఇది మంచి ప్రైస్కే మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు ఇక్కడ. సో అది నువ్వు చెప్పాలనుకుంటున్నావు. వెరీ గుడ్. ఇంతకీ ఏం అవ్వాలనుకుంటున్నావు? నీ గోల్స్ ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత గోల్స్ ఖచ్చితంగా ఫామ్ చేసుకోవాలి కదా. ఏ గోల్ అనుకున్నావు నువ్వు? దాన్ని రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడుతున్నావు? సాఫ్ట్వేర్. అందరూ సాఫ్ట్వేర్, అంతకంటే మించి ఇప్పుడు ఉండబోతుంది కదా. ఏఐ టెక్నాలజీ, క్లౌడ్, ఇవన్నీ చాలా వచ్చేసాయి. ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయినాక చూస్తాను. ఓకే, ఇంకా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాను, నాలెడ్జ్ ఇంతే అక్వైర్ చేశాను, ఇయర్ గడిచే కొద్దీ కూడా నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, అప్పుడు డిసైడ్ అవుతానంటావు. వెరీ గుడ్. స్లో అండ్ స్టడీ. బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు, 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి.